दुर्वादिध्वान्तरवये वैष्णवेन्दीवरेन्दवे श्रीराघवेन्द्रगुरवे नमोऽत्यन्तदयालवे। सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान्। రాఘవేంద్ర స్వాముల వారు మహాతపస్సులు, శాపానుగ్రహ సమర్థులు. వారి సామర్థ్యము ఎలాంటిది అంటే చూయించడానికి, ఏదో ఒక ప్రభావాన్ని తెలపడానికి ఉండేవారు కాదు. తవ సంకీర్తనం వేద శాస్త్రార్థ జ్ఞానసిద్ధయే అని రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రమునందు చెప్పినట్టు, వారి చరిత్రాన్ని వింటేనే శాస్త్రార్థము యొక్క స్పష్టమైన జ్ఞానము మనకు మదిలో చాలా గట్టిగా కూర్చుంటుంది. అటువంటి చరిత్రలు రాఘవేంద్ర స్వాముల వారి చరిత్ర. ఉదాహరణానికి ఒక చరిత్రాన్ని చెప్తాం. మీరందరికీ తెలుసు, కులకర్ణి అనే ఒక గృహస్థుడు. ఆ గృహస్థుని ఇంట్లో రాఘవేంద్ర స్వాముల వారు పూజ చేశారు. వందలాది మంది భక్తులు వచ్చారు. అందరికీ ప్రసాద వితరణం జరగాలి. మామిడి రసం, సమృద్ధంగా మామిడి రసం చేసి పెట్టారు. అయితే ఆ కులకర్ణి వెతుకుతున్నాడు. ఆయన అబ్బాయి ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ పోయాడు అని వెతుకుతున్నారు. మామిడి రసం అందరికీ వడ్డించాలి. అప్పుడు చూస్తే అక్కడ పడిపోయాడు, చనిపోయాడు కూడా. ఎవరికి తెలియదు. రాఘవేంద్ర స్వాముల వారి పాదాలకు వచ్చి నమస్కరించి ప్రార్థించుకున్నాడు, దయచేసి ఉద్ధరించాలి, నా అబ్బాయిని నాకు ఇవ్వాలి అని చాలా భక్తితో ప్రార్థన చేశాడు రాఘవేంద్ర స్వాముల వారు. భగవంతునికి ఇప్పుడు మీరు విన్నారు ప్రాతఃసంకల్ప గద్యం. ముఖ్య ప్రాణాంతర్గతుడు, వాయు అంటారు, ఆయు, జ్ఞానప్రదుడు, ఆయుష్యప్రదుడు ముఖ్య ప్రాణదేవుడు. అటువంటి ముఖ్య ప్రాణదేవునిలో అంతర్యామి అయిన ఆ భగవంతునికి చాలా భక్తితో ప్రార్థించి రాఘవేంద్ర స్వాముల వారు ఆ తీర్థ ప్రోక్షణం చేస్తే చనిపోయిన ఆ అబ్బాయి బ్రతికి మళ్ళీ స్వామి సేవకు సిద్ధుడయ్యాడు. ఇదేదో ఒక పవాడా అని అనుకోకూడదు. ఇది శాస్త్రార్థము. జన్మాద్యస్య యతః, సృష్టి స్థితి లయము ప్రతి ఒక్కటి ఆ భగవంతుని చేతిలో ఉంది. ఆ భగవంతుడు సర్వోత్తముడు, సర్వసమర్థుడు, కర్తుం అకర్తుం అన్యథా కర్తుం సమర్థుడు. భగవంతునిలో అటువంటి ఊహింపనలవగాని సామర్థ్యం ఉంది అనే దాన్ని సమర్థించడానికి దీన్ని చూపించినారు రాఘవేంద్ర స్వాములు. చూడండి, ఆ భగవంతుడు మనస్సు చేస్తే ఎలా బ్రతికిస్తాడు. విషమప్యమృతం క్వచిత్ భవేద్ అమృతం వా విషమీశ్వరేచ్ఛయ. మామిడి రసం పుష్టి ఇస్తుంది సామాన్యంగా, అయితే దానితో చనిపోయాడు. అయినా ఆ స్వామి యొక్క అనుగ్రహంతో, ఆ తీర్థ ప్రోక్షణంతో అతన్ని బ్రతికించి ఆ భగవంతుడు అచింత్య శక్తి సంపన్నుడు అనేదాన్ని వారు సమర్థనం చేశారు. ఇటువంటి చరిత్రలు రాఘవేంద్ర స్వాముల వారి జీవనంలో వేలాది చరిత్రలు వారు ఉన్నప్పుడు, వారు వృందావనస్థులైన తర్వాత కూడా జరిగినాయి, జరుగుతున్నాయి, జరుగుతాయి కూడా. అటువంటి మహానుభావులు రాఘవేంద్ర స్వాముల వారు అనేదాన్ని మనస్సులో తలుచుకొని వారికి నమించాలి, ప్రదక్షిణ చేయాలి, సేవ చేయాలి. అలా చేస్తేనే వారి అనుగ్రహంతో ఉత్తమమైనటువంటి జ్ఞానము, భగవద్భక్తి వస్తుంది. రకరకాల అపేక్షల కొరకు మాత్రమే వారిని భజించకూడదు. ఇటువంటి
విశేషమైన సామర్థ్యం వారిలో ఉంది. శుద్ధమైన శాస్త్రార్థ జ్ఞానం మనకు కావాలి అనే ప్రధాన ఉద్దేశం కొరకు వారికి భజిస్తే ఎక్కువ సంతోషంతో వారు అనుగ్రహిస్తారు.